అమున్, రా అనేది పురాతన ఈజిప్షియన్ పాంథియోన్ యొక్క సంయుక్త మరియు అత్యున్నత దేవత. ఇది అమున్, గాలికి దాగి ఉన్న దేవుడు, మరియు రా, సూర్యదేవుడు, దేవతల కలయిక నుండి ఏర్పడింది. అతన్ని దేవతల రాజుగా, విశ్వ సృష్టికర్తగా, గాలి మరియు సూర్యుని దేవుడిగా మరియు ఫారోల పోషకుడిగా పూజించారు. అమున్, రా తరచుగా సౌర డిస్క్తో కిరీటం చేయబడిన గద్ద తల ఉన్న వ్యక్తిగా లేదా పొట్టేలు తల ఉన్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. పుట్టుక మరియు అధికారంలోకి రావడం. 1. తొలి దేవతలు. అమున్ మొదట థీబ్స్ నుండి వచ్చిన స్థానిక దేవత, అయితే రా ప్రధాన సూర్య దేవుడు, ముఖ్యంగా మెంఫిస్ రాజధానిగా ఉన్నప్పుడు. 2. ఫ్యూజన్. థీబ్స్ అధికారాన్ని పొందే కొద్దీ, అమున్ ఆరాధన పెరిగింది మరియు అతని ఆరాధన రా యొక్క మరింత స్థిరపడిన ఆరాధనతో కలిసిపోయింది. మరియు 3. జాతీయ ప్రాముఖ్యత. ఈ కలయిక అమున్, రాను సృష్టించింది. అతను ఈజిప్టు నూతన రాజ్య కాలంలో జాతీయ దేవుడు అయ్యాడు మరియు దేవతల రాజు గా చూడబడ్డాడు. ప్రతీకవాదం మరియు లక్షణాలు. 1. దాగి ఉన్న మరియు కనిపించే. అమున్, దాగి ఉన్నవాడు, మరియు రా, సూర్యుడు, కలయిక కనిపించని, రహస్యమైన సృష్టి శక్తులు, గాలి, మరియు సూర్యుని యొక్క కనిపించే జీవమిచ్చే శక్తి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. 2. రాముడి తల, పొట్టేలు. అమున్, రాతో అనుబంధించబడిన శక్తివంతమైన చిహ్నం, ఇది సంతానోత్పత్తి మరియు బలాన్ని సూచిస్తుంది. మరియు 3. గద్ద తలగల మనిషి. హోరస్ వంటి ఇతర దేవతలతో కలయిక కూడా గద్ద తల మరియు దాని పైన సౌర డిస్క్ ఉన్న మనిషి యొక్క ప్రాతినిధ్యాలకు దారితీసింది. ఆరాధన. 1. దేవాలయాలు. కర్నాక్ వద్ద ఉన్నటువంటి గొప్ప దేవాలయాలు అమున్, రా, అతని భార్య మట్ మరియు వారి కుమారుడు ఖోన్సులకు అంకితం చేయబడ్డాయి. 2. ఫరో పోషకుడు, సర్వోన్నత దేవుడిగా, అతను ఫరో యొక్క వ్యక్తిగత రక్షకుడిగా మరియు విశ్వ సృష్టికర్తగా చూడబడ్డాడు. మరియు 3. పండుగలు. ఓపెట్ ఫెస్టివల్ వంటి ముఖ్యమైన పండుగలు అమున్, రా మరియు ఫారోల దైవిక కలయికను జరుపుకునేవి.